ఇబ్బంది. అది జీవితం నిజం అనుకుని అందులో ఇంకా అతలాకుతలాలు పడిపోతున్నాయి, అక్కడ మల్లగుల్లాలు పడిపోతున్నాయి. ఇక్కడ కూడా నటన నేర్చుకోవాలి. ఇది కూడా ఒక నాటకమే. మన పాత్ర ఏదో మనం చేస్తే అయిపోయింది. ఇదివరకు కొడుకు పాత్ర చేసాం, ఇప్పుడు తండ్రి పాత్ర చేస్తున్నాం, తాత పాత్రలో కూడా వచ్చేసాం చాలామంది. చాలు, నా వయసు ఉన్నవాడు తాత పాత్రలో కూడా వచ్చారు. అంటే ఇప్పుడు తాత పాత్ర ఏదో మనకుంది చేయడమే. ఇంకా ఇప్పుడు కూడా నేను కుర్రాళ్ళ యంగ్ లుకింగ్ అంటే కుదరదండి, అయిపోయినాయి బుకింగ్లని, ఇంక వదిలేయి. ఇంకా ఏదో దానికి ఆరోగ్యం తాపత్రయం, ఇంకా బిస్కీలు వద్దు. ఇంకా రామకృష్ణ అనుకో చోట కూర్చో చాలు. ఇంక ఇప్పుడు ఎంతసేపు సమయం ధ్యానం, దైవ ధ్యానం. 60 ఏళ్ళు దాటాయంటే దైవ ధ్యానం. వీలైనన్ని బరువులు బాధ్యతలు తగ్గించుకోవడమే, ప్రశాంతంగా ఉంటుంది. అలా ఉంటే ఆందోళన చెందక ఉండగా. ఆందోళన ఉండదండి. వృద్ధాప్యంలోనే రోగాలు కమ్మేస్తాయి సహజంగా. ఇప్పుడు కర్మ కొద్దీ వయసు యవ్వనంలో కూడా వస్తున్నాయి. 25 ఏళ్ళ వాడు గుండెపోటును, 30 ఏళ్ళ వాడు క్యాన్సర్ వస్తుంది. కర్మ అంటారు దీన్ని. ఇదివరకు అలా వచ్చేది కాదు.